కన్న కొడుకే ఆస్తి కోసం చంపుతానంటూ తల్లిదండ్రులను బెదిరిస్తున్న సంఘటన సూర్యాపేట జిల్లా అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగయ్య, పద్మ దంపతులు గాలి మిషన్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తన కష్టార్జితంతో కొన్న 2 ఎకరాల భూమిని పంచివ్వాలని పెద్ద కొడుకు సతీష్ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన చెందారు. ఏ సమయంలో దాడి చేసి చంపుతాడోడని భయాందోళన చెందుతున్నారు. మీడియాను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అంటే కొట్ల నేను గాలి మిషన్ చేసుకొని చిన్నప్పటి నుంచి గాలి మిషన్ చేసుకొని బతికిన. నేను ఎవరినైనా నా కొడుకులు కానీ ఎవరిని కష్టపెట్టలేదు, చదివించిన. కూరగాయలకు పోయలేదు, చదివించిన, కావాలి చేసిన, జాబుల కోసం తిప్పలబట్టి 2 పెళ్లిళ్ళు చేసిన పెద్ద ఆయనకి. ఆ దండగాలు కట్టిన, జాబులు చేయించినా కూడా నేను మా యామకి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ లేకపోతే డబ్బులు ఖర్చు అయితే డబ్బులు పెట్టనంటారు, పొలం అమ్ముకొని అంటారు. ఎవరంటే కొడుతూ కేసులు పెట్టడం. నేను కేసు పెట్టిన, ఈ దెబ్బలు 5 సార్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన. మా యామని కూతలు కూస్తున్నారు, దెబ్బలు కొట్టారు, కూతలు కూస్తున్నారు అని చెప్పినా కానీ పోలీసులు కూడా పట్టించుకోకపోతే ఎస్పీ కాడికి పోయాను. ఎస్పీ కాడికి పోతే ఎస్పీ గారు ఎస్ఐ గారిని పిలిపించి దాన్ని నిర్ణయించినాక అప్పుడు ఎస్ఐ గారు పిలిపించి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళావు, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని కొడతారా, లంచోట ఉండి వాళ్ళని కొడతారా అని ఆయన కూతురు కూర్చొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిళ్ళు. ఎలాగొట్టి వాళ్ళ పొలం వాళ్ళు అమ్ముకుంటారు, చేసుకుంటారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పొలం అది. నువ్వు వాళ్ళ పొలాల మీద నువ్వు అడ్డం తిరుగుతారా అని ఎస్ఐ గారు బాగా దెబ్బలు పెట్టి ఇంటి నుంచి ఎలాగొట్టి పెట్రోల్ పోసి తలగబెద్ద పొలాలు దున్నద్దు చేయొద్దు అని పోలీస్ స్టేషన్ గొడవ పెట్టారు. అసలు వాళ్ళ ఫోన్ చేసి తన కుదరు కూర్చో వాళ్ళు ఫోన్లు ఇట్లా అంటారు, పొలాలు దున్నొద్దు అంటారు. ఏంది పరిస్థితి అంటే నా పొలం వాళ్ళు ఎవరు దున్నొద్దు అని. నేను డబ్బులు పెట్టుకున్న బాజాపు. నేను గాలి మిషన్ చేసుకొని చిన్నప్పటి నుంచి గాలి మిషన్ చేసుకొని బతికిన. నేను ఎవరినైనా నా కొడుకులు కానీ ఎవరిని కష్టపెట్టలేదు, చదివించిన.